మన సినీ సెలబ్రిటీలకు సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు ఆసక్తికరంగా సోషల్ మీడియాల ద్వారా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతూ ఉంటాయి. మరి ఈరోజు సోషల్ మీడియాలో ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారిన వార్తే ఏదో కాదు, నందమూరి నటసింహం బాలకృష్ణ గారు పద్మభూషణ్ అవార్డుగా ఎంపికవ్వడం. జనవరి 26వ తారీఖున గణతంత్ర దినాన్ని పురస్కరించుకొని భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే పద్మశ్రీ, పద్మవిభూషణ్, పద్మభూషణ్ అవార్డులని ఆయా రంగాల్లో ప్రకటించే సంగతి మనందరికీ తెలుసు. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే కళల్లోనూ, వైద్య, విద్య, సాహిత్య, సాంఘిక, అంతేకాకుండా పబ్లిక్ అఫైర్స్లోను, సోషల్ యాక్టివిటీస్లోను, చారిటీస్లోను, అంతేకాకుండా రాజకీయాల్లోనూ, వ్యాపారాల్లో అత్యున్నతంగా తమ ప్రతిభని కనబరిచి ఇలా సేవలు చేస్తూ రాణించిన వాళ్ళకి ఈ అవార్డులను ఇస్తూ ఉంటారు. ఇలాంటి రంగాల్లో రాణిస్తున్న వాళ్ళలో ప్రతి ఒక్కరి కళ ఇలాంటి అవార్డుని అందుకోవాలని, అలా అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే పద్మ అవార్డులలో ఒకటైన పద్మభూషణ్ అవార్డుని ఇప్పుడు మన నందమూరి నటసింహం బాలకృష్ణ గారికి కూడా దక్కిందని చెప్పాలి. జనవరి 26వ తారీఖున అవార్డుల గ్రహీతలని ప్రకటించిన నేపథ్యంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా దాదాపు 109కి పైగా సినిమాలలో 50 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో రాణిస్తున్న మన నందమూరి నటసింహం బాలకృష్ణ గారికి అతడి సేవలను గుర్తించి అందించిన పద్మభూషణ్ అవార్డు. ఎప్పుడైతే ఈ విషయం వెలుగులోకి వచ్చిందో టాలీవుడ్ ఇండస్ట్రీలో చెందిన ఎందరో సినీ ప్రముఖులు, అతని సన్నిహితులు, స్నేహితులు, ఇండస్ట్రీకి చెందిన ప్రతి ఒక్కరూ మన బాలకృష్ణ గారికి కంగ్రాచులేషన్స్ అని విషస్ని పెట్టేస్తూ ఉంటే, మొట్టమొదటిసారిగా జూనియర్ ఎన్టీఆర్ గారు తన బాబాయ్ అయిన బాలకృష్ణ గారి గురించి అవార్డు వచ్చిన విషయంలో ఆయన చేసిన పనేంటో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే. ఆ విధంగా చెప్పుకోవాలి అంటే ఈ మధ్య కాలంలో ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్, బాలకృష్ణ గారికి మధ్య మనస్పర్ధలు ఉన్నాయని ఎన్నో రకరకాల రూమర్లు వస్తూనే ఉన్నాయి. మరి ఆ రూమర్లకు ఒక క్లారిటీ వచ్చిందా లేదా అని అనుకుంటున్న నేపథ్యంలోనే ఇప్పుడు మొట్టమొదటిసారిగా బాలకృష్ణ గారికి అవార్డు వచ్చిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ స్పందించిన తీరు ప్రతి ఒక్కరిని నోరెళ్లబెట్టేలా చేసింది. ఇక జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ జరుగుతున్న విషయాల గురించి చాలా సెన్సిటివ్గా స్పందిస్తూ ఉంటారు. ఎప్పుడైతే తన బాబాయ్కి పద్మభూషణ్ అవార్డు వచ్చిందని తెలిసిందో ఎంతో ఎమోషనల్ అయిపోతూ హార్టీ కంగ్రాచులేషన్స్ బాలబాబాయ్, మీరు సినిమా రంగానికి చేసిన సేవలకి కావచ్చు, మీరు స్వతహాగా బసవతారకం హాస్పిటల్ నుంచి అందిస్తున్న సేవలకి, మీ నిరంతర శ్రమకి, కృషికి ఇది ఒక చిన్న మచ్చుతునక అని చెప్పాలి. నాకు ఎంతో గర్వంగా ఉంది మీకు ఈ అవార్డు రావడం, నిజంగా చాలా సంతోషంగా ఉంది, నా హృదయపూర్వక శుభాకాంక్షలు బాలబాబాయ్ అంటూ ఎంతో ఎమోషనల్ అవుతూ ఆ పదాలలోనే ఎంతో అభిమానాన్ని, ప్రేమని కనబరిచే విధంగా ఆయన ఎక్స్ప్రెస్ చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ గారు పెట్టిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతూ ఓ పక్క బాలయ్య అభిమానులు ఆనందంతో మునిగి తేలుతూ రకరకాల కమెంట్లు కూడా చేస్తున్నారు. మొత్తానికి బాలయ్య బాబుకి మరియు జూనియర్ ఎన్టీఆర్ గారి మధ్య ఎలాంటి మనస్పర్ధలు లేవు. అందుకే జూనియర్ ఎన్టీఆర్ గారు ఇంత చక్కగా తన బాబాయ్కి పద్మభూషణ్ అవార్డు వస్తే విశేషని పెట్టారు అంటూ అభిమానులు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఊహాగానాలు చేసేసుకుంటూ రకరకాల కమెంట్లను పెడుతున్నారు. అదండి అసలు సంగతి. అలా మొత్తానికి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు వచ్చిన నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ గారు ఏం చేశారో తెలుసా అంటూ వచ్చిన వార్త ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. మరి మనం కూడా ఇంకొకసారి మన ఫేవరెట్ హీరో బాలకృష్ణ గారికి కంగ్రాచులేషన్స్ అంటూ విషస్ని చెప్పేద్దాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.